ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 3, 2025. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆందోళన పడకు, ఎందుకంటే నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా కుడి చేత్తో నిన్ను గట్టిగా పట్టుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తన నమ్మకమైన సేవకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సహాయం చేస్తానని దేవుడు వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు. ఎందుకు భయపడకూడదో యెహోవా చెప్తున్నాడు. కారణం, వాళ్ళు ఒంటరిగా లేరు. వాళ్ళు పడే బాధలు ఆయన చూస్తున్నాడు. వాళ్ళ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. ఒక రకంగా ఆయన వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనే ఉన్నాడు. ఆయన బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తాను వాళ్ళ దేవునిగా ఉంటానని, వాళ్ళను తన సేవకులుగా అంగీకరిస్తానని చెప్తూ యెహోవా వాళ్లకు ఊరటనిస్తున్నాడు. తమకు సహాయం చేయకుండా ఏ పరిస్థితి దేవుణ్ణి ఎప్పటికీ అడ్డుకోలేదు. వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉండొచ్చు. తాను ఖచ్చితంగా సహాయం చేస్తానని నొక్కి చెప్పడానికి యెహోవా ఒకే విషయాన్ని 3 వేర్వేరు విధానాల్లో చెప్తున్నాడు. తన ప్రజలకు సహాయం అవసరమైనప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో చూపించడానికి ఒక పదచిత్రాన్ని కూడా ఉపయోగించాడు. ఎవరైనా పడిపోతే దేవుడు తన కుడి చేతిని చాపి వాళ్ళను పైకి లేపుతాడు అని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది, చూడండి. దేవుడు ముఖ్యంగా తన మాటలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ద్వారా తన సేవకులను బలపరిచి వాళ్ళకు సహాయం చేస్తాడు. ఉదాహరణకు పేదరికం, అనారోగ్యం, ప్రియమైన వాళ్ళను కోల్పోవడం వంటి సమస్యలు ఎలాంటివైనా సరే ఎదుర్కొంటున్న వాళ్లకు ఉపయోగపడే సలహాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. అంతేకాదు, దేవుడు తన పవిత్ర శక్తిని, ఇంకా చురుకైన శక్తిని ఇచ్చి మనం సమస్యల వల్ల నిరాశపడిపోకుండా ఉండడానికి సరైన ఆలోచనలు చేయడానికి సహాయం చేయగలడు. ఈరోజు దేవుడు మనకి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమెన్.